మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా మీరు టెక్స్ట్ తీసుకోవాలంటే ఇక్కడ నేను చెప్పాను కదా, వర్డ్ డాట్ తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే ఇలా టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా క్లిక్ చేసి టైప్ చేస్తూ వెళ్ళండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలా టైప్ చేస్తూ వెళ్ళండి. సో ఫస్ట్ అయితే మామూలుగా బ్లాంక్ తీసుకొని మనం ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తున్నాను. సో ఆ టెంప్లెట్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ రెడీగా ఉంటుంది కదా. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని మీ కంటెంట్ మీరు టైప్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అడిషనల్ గా టెక్స్ట్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలనే విషయం గురించి నేను చెప్తున్నాను. సో ఇలా మీరు ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత కరెక్ట్ గా అలైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా పెట్టేసాను అనుకోండి, అలైన్మెంట్ సరిగా ఉండదు. సో ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది కదా, అంటే ప్రతిదీ దేనికో ఒక దానికి అలైన్ అయ్యి ఉంటే అది చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ గా ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ ఒకటి రెడ్ కలర్ డాటెడ్ లైన్ వచ్చింది కదా, అది వచ్చింది అంటే ఇక్కడ దీనికి అలైన్మెంట్ కరెక్ట్ గా ఉంది అని అర్థం. ప్లస్ ఇలా ఎలా పడితే అలా కాకుండా ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక గైడ్ లైన్ ఉంది కదా, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా సింపుల్ గా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని మీరు టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్ గా ప్రాక్టీస్ కోసం మీకు ఏమైనా డమ్మీ టెక్స్ట్ కావాలంటే ఒక కమాండ్ ఉంటుంది, ఇజ్ ఈక్వల్ RAND అంటే ర్యాండమ్. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసేసి మీకు ఒక 2 పారాగ్రాఫ్స్ కావాలనుకోండి, ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక 3 సెంటెన్సెస్ ఉండాలనుకోండి. ఇలా టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. ఒకసారి నేను Ctrl+Z అంటే అండూ కొడుతున్నాను. Ctrl+Z అంటే బ్యాక్ టు ప్రీవియస్ స్టెప్ వెళ్తుంది. ఒకసారి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి ఈ కమాండ్. ఇలా టైప్ చేసినప్పుడు మీకు డమ్మీ టెక్స్ట్ వస్తుంది ప్రాక్టీస్ పర్పస్. ఒకవేళ మీరు టీచర్ అయితే ఆ టెక్స్ట్ గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, సో ఇలా టైప్ చేయడం వల్ల మీకు కొంత టెక్స్ట్ ర్యాండమ్ గా వస్తుంది. సో దాంతో మీరు నేర్పించవచ్చు, ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్ గా తీసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు 2 పారాగ్రాఫ్, ఒక్కొక్క పారాగ్రాఫ్ లో 3 సెంటెన్సెస్ తో ఇన్ఫర్మేషన్, అంటే ఇది ఏంటంటే డమ్మీ జస్ట్ ఒక శాంపిల్ ఇన్ఫర్మేషన్ లాగా వస్తుంది, శాంపిల్ టెక్స్ట్ అలా వస్తుంది ఆటోమేటిక్. చూడండి ఇలా వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ పవర్ పాయింట్ లో ప్రోగ్రామ్ చేసి పెట్టారు, మనకి ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఫార్మాటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం వాడుకుంటాం. సో ఇలా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, అలైన్మెంట్ రిలేటెడ్ థింగ్స్. సో ఇంకా ఫర్దర్ గా టెక్స్ట్ రిలేటెడ్ థింగ్స్ మనము రేపటి క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు గ్రూప్ లో పెట్టండి. అయితే ఒక చిన్న రెమెడీ చెప్తా. ఎవరైతే కొత్తగా టైపింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ద క్యూక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అని ఉంది చూసినావా, ఆ సెంటెన్స్ లో A నుంచి Z వరకు ప్రతి ఒక్క లెటర్ అందులో ఉంటది. అది డబుల్ రాదు, ప్రతి ఒక్క లెటర్ ఉంటది. ఎవరైనా సరే కొత్తగా టైపింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే, మీ టైపింగ్ స్పీడ్ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఉంటే, ఆ ఫస్ట్ సెంటెన్స్ ని మంచిగా 20 టైమ్స్ అయినా 30 టైమ్స్ అయినా డైలీ ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ 100% మీ టైపింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ నుంచి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్క లెటర్ ఉంటది. ద క్యూక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్.